जनैः प्रपूज्य स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। ऋष्यादिसिद्धगणपूजित पादपीठ रूकारमन्त्रघटितैर्मनुवित्कुतार्य लक्ष्मी प्रधान निरताखिल लोकवन्द्य स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। लावण्यपूर्णसुतनो निखिलार्थदायिन् येलालवङ्ग घनसार विलीपिताङ्ग ऐश्वर्यदायक विभो परमेश सूनो स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। ओंकार रूप नट रक्षण बद्ध दीक्षा औन्नत्यदायक गणेश गुहारि सेव्या अंभोज बिल्व तुलसीदल पूज्यमाना स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। हस्तोक पुण्य फलदायक झारुमूर्ते कर्पूर दीप परिशोभित भूप्रदेश खट्वांग खड्ग शृणिपाश गधारिधारि स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। స్వామివారు క్షీరాబ్ధిశయనుడు. పాల సముద్రము యొక్క మధ్య భాగంలో శయనించి ఉంటాడు. కాబట్టే శ్రీమత్ పయోనిధి, పయోనిధి పాల సముద్రము యొక్క మధ్య భాగంలో శయనించి ఉండేటువంటి సుందర వదనారవింద విష్ణు స్వరూపము ఆ స్వరూపము. ఈ మాటను బట్టే ఏమో మనకు నృసింహ శతకంలో కూడా ఒక మాట అంటాడు, నయమున క్షీరాబ్ధి నడుమ చేరితివేళ రత్న కంచన మందిరములు లేవే పన్నగేంద్రుని మీద పవ్వలించితివేళ జలతారు పట్టె మంచములు లేవే. స్వామి పడుకోవటానికి నీకు మంచాలేవి లేవా? లేకపోతే నివాసాలు లేవా? గృహం లేదా? రత్నమందిరము లేక ఆ పాలసముద్రం మధ్యలో పడుకున్నావేంటయ్యా? హాయిగా మంచి పట్టె మంచములు లేక సర్పాన్ని వాహనంగా చేసుకొని సర్పనుశయ్యగా చేసుకొని పడుకున్నావేంటయ్యా అని చమత్కారంగా అంటాడు. స్వామివారు శయనించి ఉండేది ఆ ప్రదేశం. కాబట్టే క్షీరాబ్ధిశయనుడు అని స్వామివారు. ఆ స్వామివారికి పట్టె మంచాలైనా గరుత్మంతుడైనా గజరథ తురంగాదులైనా యోగేశ్వరుడైన భగవంతుడికి అంతా సమానమే. సర్వ దుఃఖాలకు సర్వ సుఖాలకు ఆయన అతీతుడు. కాబట్టే సమత్వం యోగముచ్యతే. యోగం అంటే ఏమిటి? యోగం అంటే సమము. అందుకే నృసింహుడు యోగమూర్తి అని చెప్పుకున్నాము. సమత్వం యోగముచ్యతే. యోగమే స్వామి స్వరూపం. కాబట్టి ఇక్కడ ఈ కరావలంబ స్తోత్రంలో యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఆ యోగముతోని సేవించేటువంటి భక్తులందరికీ నాయకుడైనటువంటి వాడు యోగీశుడు అన్నారు. అట్టి యోగీశుడు శ్రీ పరంధాముడు. స్వామివారికి అనంతుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది, శేషుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది. భారతంలో దేవకీదేవి చేసినటువంటి స్తోత్రంలో నష్టే లోకే ద్విపరార్ధావసానే మహాభూతేష్వాదిభూతం గతేషు వ్యక్తే వ్యక్తం కాల వేగేన యాతే భవాని ఏకః శిష్యతే శేష సంజ్ఞః. ఆ భారతంలో దేవకీదేవి అంటుంది, ఈ బ్రహ్మాండమైనటువంటి ప్రళయం అనేది సంభవించినప్పుడు శేష అనేటువంటి చిన్నము కలిగి శేష సంజ్ఞ కలిగి నీవు మాత్రమే మిగులుతావు. దీనిని బట్టి ఆలోచిస్తే
నిత్యశక్తిమంతుడైనటువంటి శ్రీకృష్ణుడే ఇక్కడ శేషుడవుతూ ఉన్నాడు. భగవంతుడికి సత్తాయే తన పాన్పు. శ్రీకృష్ణుని అత్యంశం కనుక ఇక్కడ భగవత్ స్వరూపం కాబట్టి ఆయన త్రేతాయుగంలో శేషుడు లక్ష్మణుడై భగవంతుని యొక్క అవతారాన్ని ధరించి రాముడికి తమ్ముడిగా అవతరించినాడు. కృష్ణావతారంలో ఆ శేషుడే స్వామివారికి సోదరుడిగా బలరాముడిగా అవతరించినాడు. కాబట్టి శేషుడు లేకుండగా స్వామివారు అవతరించలేదు. రామావతారంలో, కృష్ణావతారంలో. అక్కడ లక్ష్మణ సేవ రామావతారంలో, అలాగే కృష్ణావతారంలో బలరాముడి యొక్క సోదర ప్రేమ. ఈ రెండు భగవత్ సేవలే. కాబట్టి భగవంతునికి సేవ చేసే ఉద్దేశ్యంతోనే ఆదిశేషుడు శ్రీహరికి సజ్జగా, ఆసనంగా, తలపగడాగా, గొడుగుగా, విసనకర్రగా అనేక రకాలుగా సేవ చేస్తూ ఉన్నాడు పరంధాముడికి. కాబట్టి అందుకే శేషశాయి అనేటువంటి పేరుతో ఆ పరంధాముని కీర్తించినారు. కాబట్టి శేషతల్పమే శ్రీహరికి అనంత వైభవోపేతం కాబట్టి శ్రీమత్ పయోనికేతన చక్రపానే భోగీంద్ర భోగ మణిరంజిత పుణ్యమూర్తే అనేటువంటి ఈ నృసింహ స్తోత్రంలో ప్రత్యేకంగా ఆదిశేషుడి యొక్క వైభవం అనేటువంటిది వర్ణించినారు. ఈ విధంగా స్వామివారి యొక్క అద్భుతమైనటువంటి స్తోత్రము కరావలంబ స్తోత్రము. ఈ కరావలంబ స్తోత్రముతోని నృసింహతత్వాన్ని కనుక మనము అర్థం చేసుకొనగలిగితే అనేక పురాణాలు చదివినటువంటి అనుభూతి మనకు లభిస్తుంది. అంత విశేషాన్ని దీని యందు నిక్షిప్తం చేసినారు భగవత్పాదుల వారు. వాడల వాడల వెంట వాడేవో వాడేవో వాడల వాడల వెంట వాడేవో వాడేవో నీడ నుండి చీరలమ్మే నేత బిహారీ వాడల వాడల వెంట వాడేవో వాడేవో నీడ నుండి చీరలమ్మే నేత బిహారీ వాడల వాడల వెంట వాడేవో పంచభూతముల నేడి పలువన్నెల నూలు చెంచల పొగంజి తోడ సరిసేసి పంచభూతముల నేడి పలువన్నెల నూలు చెంచల పొగంజి తోడ సరిసేసి కొంచెపు కండెలలోని గుణములనేసి కొంచెపు కండెలలోని గుణములనేసి మంచి మంచి చీరలమ్మే మారు బిహారీ మంచి మంచి చీరలమ్మే మారు బిహారీ వాడల వాడల వెంట వాడేవో వాడేవో నీడ నుండి చీరలమ్మే నేత బిహారీ వాడల వాడల వెంట వాడేవో వాడేవో మటుమాయమున్నతన మగువ పసిడి నీరు చిటి పొటియలు కల చిలికింతరా మటుమాయమున్నతన మగువ పసిడి నీరు చిటి పొటియలు కల
ప్రతి వాళ్ళు కూడాను కారణ జన్మత్వరీత్యానే ఈ దివిలో మానవ జన్మ ఎత్తుతున్నారు. కార్యకారణ సంబంధం లేకుండా ఏదీ జరగదు. ఈ కార్యకారణ సంబంధరీత్యా పుట్టినటువంటి వాడు గిట్టక తప్పదు. ఒక్కొక్కసారి కర్మవశాత్తు ఆ ఇంటిలో గనక ఉపద్రవం సంభవించి ఆ వ్యక్తి ఒకవేళ కర్మ చాలించి పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు అతనికి గుర్తుగా చాలామంది ఏం చేస్తారంటే చక్కటి ఫోటో తీసి ఆ ఫోటోకి దండలు వేసి ఇంకా బాగా ఆ గుర్తు మర్చిపోలేకపోతున్నామని చెప్పేసి ఇంట్లో పూజా మందిరంలో పెట్టి పూజ చేస్తూ ఉంటారు. అది చాలా పొరపాటు అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ప్రతి వాళ్ళు కూడా. పూజా మందిరంలో మీ యొక్క పెద్దలు చనిపోయినటువంటి ఫోటోలు మాత్రం ఉంచరాదు అని మనకు శాస్త్రం. ఎందుకండి అంటే పరంజ్యోతి పరమాత్మ తత్వంలో విరాజిల్లే పరమాత్మే ఏకత్వ లక్షణంలో ఈ ప్రపంచాన్నంతా కూడా శాసించేటువంటి వ్యక్తి. ఆయన యొక్క అనుగ్రహం వల్లనే సృష్టి స్థితి లయ అనేటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అందుచేత ఆ పూజా మందిరంలో ఆ సృష్టి స్థితి లయకారుడైనటువంటి పరమేశ్వరుని యొక్క విగ్రహం తప్ప ఆయన సృష్టించినటువంటి ఈ మానవుల యొక్క కర్మరీత్యా చాలించిన శరీరాల యొక్క ఫోటోలు మాత్రం ఉంచి మాత్రం పూజ చేయకూడదు. మీకు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఇళ్లలో ఇలాంటి తత్వం జరుగుతూ ఉంది. దానివల్ల మీకు భగవంతుడి కన్నా కూడాను ఆ చనిపోయినటువంటి వ్యక్తిపై ఉన్నటువంటి ఆశ పాశం మిమ్మల్ని బంధిస్తూ ఉండి మీరు త్రికరణ శుద్ధి కలగక ఆ యొక్క ఉపాసనలో తక్కువ స్థాయికి వెళ్ళాల్సి ఉంటుంది సుమా. ఉపాసనా బలం అంటే ఏమిటి అంటే ఇక్కడ భగవంతుని పైన మనస్సును లగ్నం చేయటం. భగవంతుని పైన మనస్సును లగ్నం చేసేటప్పుడు మీ కళ్ళు తెలియకుండానే ఆ చనిపోయిన వారి యొక్క ఫోటో చూసినప్పుడు అయ్యో అని చెప్పేసి భావన వస్తే ఈ పూజంతా వ్యర్థమైపోతుంది కదండి. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఒక ఇంటిలోకి ప్రవేశించగానే ఇంటి ద్వారంలో ఆ పైనే ఈ చనిపోయినటువంటి వారి యొక్క ఫోటోల్ని తగిలించేటువంటి సూత్ర ప్రాతిపదిక ఎక్కువగా కనిపిస్తుంది. ఇంటి యొక్క ప్రథమ ద్వార లక్షణం అంతా కూడా దేవతా తత్వానికి సంబంధించిందిగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఆ దేవతా సంబంధ తత్వానికి సంబంధించిన ఇంటి ప్రాకారానికి మీరు ఆ యొక్క సింహద్వారం పైన ఇటువంటి ఫోటోలు తగిలించినట్లయితే అవి కూడాను మీ యొక్క గృహంలో కించిత్తు అశాంతిని ఏర్పరచడానికి ఆస్కారం ఉంటుందనే విషయాన్ని కూడా గుర్తిరగాలి. ఆ ఫోటోల్ని మీరు గదుల్లో ఎక్కడైనా సరే ఉత్తర దిశ గోడకు తగిలించుకోవటం సర్వశ్రేయోదాయకమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుందనే విషయాన్ని ఇక్కడ గుర్తిరగాలి. చిన్ని చిన్ని పొరపాట్లు మన మానవ జీవితంలో అపశృతుల్ని ప్రసరింపజేయటానికి ఆస్కారంగా ఉంటుంది. సాకార శక్తితత్వం పోయి నిరాకార శక్తితత్వంలో కించిత్తు బాధాతీత జగత్తును అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి కర్మమున బుట్టు జీవుడు కర్మమున కలుగు సుఖదుఖములు అనే ఉద్దేశంతోనే ఈ యొక్క పెద్దల ఫోటోలు వారిపైన ఉన్నటువంటి గౌరవ భావంతో ఆచరించేటువంటి విధి విధానం మనకి ప్రతి ఒక్క సంవత్సరీకాలు లేక తద్దినాలు లేక ఆ పుష్కరాల సమయంలో వాళ్ళకి తర్పణాలు వదలటంలోనే మీ యొక్క కృతజ్ఞతా లక్షణాలు చోటు చేసుకుంటాయి తప్ప ఇలా పూజా మందిరంలో పెట్టి పూజ చేస్తే మాత్రం సంభవించదు పుణ్యప్రాప్తి అనే విషయాన్ని గుర్తిరుగుతూ స్వస్తి. మానవ సింహం
दानवसिंहम् दानवदैत्यविदारणसिंहम् नानायुधकर नरसिंहम् दानवदैत्यविदारणसिंहम् नानायुधकर नरसिंहम् भुवनभोन्तरा पूरितसिंहम् भुवनभोन्तरा पूरितसिंहम् आननव निलयान्तकसिंहम् मानवसिंहम् सिंहम् मानवसिंहम् सिंहम् नमाम्यहं मानवसिंहं प्रमदाङ्कमहोबल नरसिंहम् मानवसिंहम् प्रलयनृसिंहं बहुमुखसिंहं सललित करुणाचलसिंहम् प्रलयनृसिंहं बहुमुखसिंहं सललित